ఏదో ఇండియన్ బ్రాండ్ అని చెప్పి మనం కొనేయడం కాదు. మనం పెట్టే మనీకి అది వాల్యూ ఫర్ మనీ అవ్వాలి. ఫ్రెండ్స్, ఇది లావా అగ్ని 4. ఈ మొబైల్ ఒక 7 days నుంచి యూజ్ చేస్తాను. ఈ 7 daysలో నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ముందే ఇంకోటి కూడా చెప్పాలి మీకు, ఇది ఇండియన్ బ్రాండ్ కదా అని వెనకేసుకొని రావాలని అయితే నాకు లేదు. మొబైల్ బాగుంది అంటే బాగుందని చెప్తాను, లేకపోతే లేదని చెప్తాను. ఎందుకంటే యాజ్ ఎ రివ్యూవర్గా నా పని అదే. ఇది ఇండియన్ బ్రాండ్ కదా మీరు సపోర్ట్ చేయాలి అంటే అలా కాదు. ఎందుకంటే వీళ్ళు చేసేది బిజినెస్. ఇక్కడ ఏ బ్రాండ్ అయినా, అది ఇండియన్ అయినా, ఆఫ్రికన్ అయినా, అమెరికన్ అయినా, చైనీస్ అయినా, వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, మనం కొనుక్కుంటున్నాం. సో మనం కొనే ప్రైస్ కి మనకు వాల్యూ ఫర్ మనీయా కాదా? ఒక 25,000 పెడతాం మనం. ఆ 25,000కి ఇది మంచి ఫోనా కాదా? అలానే చూడగాని ఇండియన్ బ్రాండ్ అని చెప్పేసి మనం సపోర్ట్ చేసేకూడదు. అది బాగాలేకపోయినా ఇక్కడ మోసపోయేది మనమే. నాలాంటి వాళ్ళే ఎవరైనా కొనుక్కున్నారు అనుకోండి, వాళ్ళే మోసపోతారు. సో అందువల్ల బాగుందా లేదా అన్న వరకే చూస్తాను. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఇండియన్ బ్రాండ్ నువ్వు సపోర్ట్ చేయట్లేదు ఏంటి ఇప్పుడు అని కొంతమంది అంటారు కామెంట్స్ లో. వాళ్ళ కోసమే ఇదంతా. వాళ్ళు చేసేది బిజినెస్, మనం కష్టపడి మనం మొబైల్ కొంటున్నాం. మనం పెట్టే ప్రతి రూపాయికి అది వాల్యూ ఫర్ మనీయా కాదా అనే చూసుకోవాలి. ఇంక ఈ మొబైల్ అన్బాక్సింగ్ అయితే నేను చేయాలనుకోవట్లేదు. ఆల్రెడీ మీరు చాలా వీడియోస్లో చేసి ఉంటారు. నేను రా అండ్ రస్టిక్గా ఈ 7 days నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఫస్ట్ మనం బిల్డ్ క్వాలిటీ నుంచి మొదలు పెడతాం. బిల్డ్ క్వాలిటీ మాత్రం ద బెస్ట్ ఉంటుంది ఈ మొబైల్లో. సైడ్ అల్యూమినియం ఫ్రేమ్ యూజ్ చేశారు, మెటల్ ఫ్రేమ్. బ్యాక్ సైడ్ గ్లాస్ ఉంటుంది. చేతిలో పట్టుకున్నప్పుడు మంచి ఫీల్ ఉంటుంది. అసలు ఒక సాలిడ్ మొబైల్ ని పట్టుకున్న ఫీల్ వస్తుంది మీకు. ఫ్రంట్ వచ్చేటప్పటికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ యూజ్ చేశారు. టోటల్ గా ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఈ మొబైల్ మొత్తం 2 కలర్స్ లో వస్తుంది. ఫస్ట్ వచ్చేటప్పటికి సిల్వర్ కలర్ ఇప్పుడు నా దగ్గర ఉంటుంది. ఇంకోటి బ్లాక్ కలర్ ఉంటుంది. మీరు బ్లాక్ కలర్ తీసుకుంటే వెనక బాగా ఫింగర్ ప్రింట్స్ అతుక్కుంటా ఉన్నాయి. మీరు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే ఈ సిల్వర్ కలర్ తీసుకోండి. సిల్వర్ కొంచెం చాలా బాగుంది చూడడానికి. అండ్ ఫింగర్ ప్రింట్స్ కూడా మీకు ఇక్కడ తెలియట్లేదు, అతుక్కున్నా కానీ ఎక్కడో లైట్ గా అనిపిస్తుంది కానీ మీకు అసలు తెలియదు. చాలా బాగుంది. అండ్ ఈ మొబైల్ వెయిట్ వచ్చేటప్పటికి 201 grams ఉంటుంది. ఎక్కువ వెయిట్ అనిపించదు, కరెక్ట్ గా ఉంటుంది చేతి. ఇంకా పోర్ట్స్ విషయానికి వస్తే డౌన్ స్పీకర్ గ్రిల్ ఉంటుంది, టైప్ సి పోర్ట్ ఇస్తున్నాడు, మైక్రోఫోన్, సిమ్ ట్రే ఉంటుంది. టాప్ లో నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది, స్పీకర్ గిల్లు, మళ్ళీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. ఇంకా రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉంటాయి, పవర్ బటన్, ఇంకో చిన్న బటన్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. దీన్ని యాక్షన్ బటన్ అంటున్నారు వీళ్ళు. ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటుంది. కొంతమంది వచ్చేటప్పుడు ప్లస్ కీ అంటారు, కొంతమంది యాక్షన్ బటన్ అంటారు. సో అన్ని చేసే పనులు ఒకటే మాక్సిమం. దీన్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు కావాల్సినట్టు. సెట్టింగ్స్ లోకి వెళ్తే యాక్షన్ కీలోకి వెళ్ళారనుకోండి, అక్కడ ఉంటుంది సింగిల్ ట్యాప్ కి ఏం కావాలన్నా పెట్టుకోవచ్చు, స్క్రీన్ షాట్ ఇలాగా. డబల్ ట్యాప్ కి ఏం కావాలన్నా పెట్టుకోవచ్చు, లాంగ్ ప్రెస్ చేస్తే ఏం కావాలో పెట్టుకోవచ్చు. ఇలా మీకు కావాల్సినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో కెమెరా షట్టర్ బటన్ గా కూడా యూజ్ అవుతుంది. మీరు ఇలా పెట్టి ఫోటో తీస్తున్నారు అనుకోండి, ఈ యాక్షన్ బటన్ మీద కానీ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా ఫోటో క్యాప్చర్ అవుతుంది. ఇది ఓన్లీ హారిజాంటల్ గానే యూజ్ అవుతుంది, వెర్టికల్ గా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది చాలా కింద ఉంది, తీయడం కొంచెం కష్టమే పట్టుకున్నప్పుడు. ఓన్లీ హారిజాంటల్ గా మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా వీళ్ళు ఒక స్క్రీన్ గార్డ్ ఇచ్చారు. ఈ స్క్రీన్ గార్డ్ అయితే మరి దారుణంగా ఉంది. జస్ట్ ఈ 7 days లో చాలా స్క్రాచెస్ పడిపోయి, మీరు చూడొచ్చు ఎన్ని స్క్రాచెస్ ఉన్నాయి స్క్రీన్ గార్డ్ మీద. సో స్క్రీన్ గార్డ్ అయితే మీరు కొత్తది వేసుకోవడం బెటర్. అండ్ ఇంకోటి నాకు నచ్చింది వచ్చేటప్పటికి జస్ట్ IP64 రేటింగ్ తో వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్ లో మిగతా మొబైల్స్ అన్ని IP68, 69 దాకా వెళ్ళిపోయి, వీళ్ళు జస్ట్ IP64 రేటింగ్ ఇచ్చారు. సో ఇది కూడా మార్చుకోవాలి. ఈ IP రేటింగ్ తప్ప మిగతా బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ లో చాలా బాగుంది అసలు మొబైల్. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ కనెక్టివిటీ కూడా దీంట్లో 14 5G బ్యాండ్స్ ఉంటాయి, వైఫై 6E సపోర్ట్ తో వస్తుంది, బ్లూటూత్ 5.4 వర్షన్ సపోర్ట్ ఉంది, ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంటుంది, USB 3.2 జనరేషన్ 1 పోర్ట్ సపోర్ట్ తో వస్తుంది. సో ఈ ప్రైస్ రేంజ్ లో USB 3.2 జనరేషన్ అంటే అసలు సూపర్. అసలు వేరే మొబైల్స్ లో ఈ ప్రైస్ రేంజ్ లో రావు అసలు. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో NFC సపోర్ట్ లేదు. అదొకటి ఇచ్చుంటే అన్ని ఉన్నట్టే, అదొకటి ఇవ్వలేదు. ఇంకా నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన డిస్ప్లే 6.67 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే యూజ్ చేశారు. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ వస్తుంది. ఇది ఒక 10-bit ప్యానల్, HDR10 సపోర్ట్ కూడా చేస్తుంది. ఇది 1.5K డిస్ప్లే అనే ఉంది కానీ నాకు ఎందుకో 1.5K డిస్ప్లే అనిపించట్లేదు అసలు సీరియస్ గా. అది ఎందుకో తెలియట్లేదు. వీళ్ళు దీంట్లో యూజ్ చేసిన ప్యానల్ ఏమైనా చీప్ క్వాలిటీ ప్యానల్ యూజ్ చేశారా అది ఏమో కానీ ఏదో 1080p లాగే అనిపిస్తుంది. అండ్ కలర్స్ ఇవన్నీ కూడా ఏదో రకంగా ఉన్నాయి, ఒక డిఫరెంట్ గా ఉన్నాయి. మెయిన్ గా డిస్ప్లే అయితే షార్ప్నెస్ ఓవర్ గా ఉంది. ఆ ఓవర్ షార్ప్నెస్ వల్ల కలర్స్ ఇవన్నీ అంతగా మొత్తం డిస్టర్బింగ్ గా అనిపిస్తాయి. డిస్ప్లే విషయంలో అయితే నాకైతే చాలా డ్రాబ్యాక్ అనిపించింది ఈ ఓవర్ షార్ప్నెస్ వల్ల. అండ్ దీంట్లో పీక్ బ్రైట్నెస్ కూడా జస్ట్ 2400 నిట్స్ ఉంటుంది, 1320 నిట్స్ HBM ఉంటుంది. సన్లైట్ విజిబిలిటీ కూడా అంతంత మాత్రమే ఉంది. అది ఎందుకో తెలియట్లేదు. మిగతా బ్రాండ్స్ ఇదే 1.5K డిస్ప్లే అదే HBM తో చాలా బాగా కనిపిస్తాయి. ఇది ఎందుకో నాకు తెలియట్లేదు. ఏదో చీప్ క్వాలిటీ డిస్ప్లే యూజ్ చేసినట్టే అనిపిస్తుంది దీంట్లో యూజ్ చేసిన ప్యానల్. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో వస్తుంది, ఫాస్ట్ గానే ఓపెన్ అవుతుంది, ప్రాబ్లం లేదు. సౌండ్ దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే లేదు, కాకపోతే సౌండ్ కొంచెం క్లియర్ గా బానే ఉంది. మీరు ఒకసారి వినండి ఎలా ఉంది మీకు. నెక్స్ట్ దీంట్లో పర్ఫార్మెన్స్ MediaTek Dimensity 8350 ప్రాసెసర్ యూజ్ చేశారు. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్, అండర్ 25,000 లో. అండ్ ఇది రావడమే 8GB ప్లస్ 256GB వేరియంట్ తో వస్తుంది. LPDDR5X ర్యామ్ యూజ్ చేశారు. UFS 4.0 స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది. 25,000 లో LPDDR5X ర్యామ్, UFS 4.0 సపోర్ట్ బెస్ట్ అసలు. సో హార్డ్వేర్ విషయంలో అన్ని బెస్టే ఉన్నాయి దీంట్లో. కానీ
ఆప్టిమైజేషన్ మాత్రం చాలా వరస్ట్ ఉంది, చాలా అంటే చాలా వరస్ట్. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ Dimensity 8350 ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ కి మీకు గేమింగ్ విషయానికి వస్తే కూడా BGMI ని 120 FPS లో సపోర్ట్ చేస్తుంది, కానీ వీళ్ళు ఆప్టిమైజ్ చేయలేదు అసలు. జస్ట్ 60 FPS సపోర్ట్ చేస్తుంది ప్రస్తుతానికి. మీరు గేమ్ ఆడేటప్పుడు చాలా ల్యాగ్ అయిపోతుంది, ఎనిమిది దగ్గరగా వస్తే ఫ్రేమ్ డ్రాప్స్ అయిపోతున్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి అసలు. అండ్ మీరు కాసేపు గేమ్ ఆడినా చాలు మొబైల్ చాలా హీట్ అవుతుంది, ల్యాగ్స్ కూడా ఎక్కువ అవుతాయి. గేమింగ్ అయితే నేను అసలు వద్దనే చెప్తాను, అస్సలు వద్దు. ఎందుకంటే వీళ్ళు ఆప్టిమైజ్ చేయలేదు. ఫ్రీ ఫైర్ అయితే అన్ని గ్రాఫిక్స్ లో ప్రస్తుతానికి హ్యాండిల్ చేస్తుంది, మీరు ఎక్కువసేపు ఆడితే ఇది కూడా హీట్ అవుతా, ఫ్రేమ్ డ్రాప్స్ అయితే అవుతాయి. మీకు గేమింగ్ ఏ మూలన్నా ఒక ఆలోచన ఉన్నా కానీ వద్దు, ఈ మొబైల్ జోలికి వెళ్ళొద్దు. అండ్ ఆల్సో మీరు నార్మల్ యూస్ కి అయితే ఓకే, బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో యూస్ చేసిన బ్యాటరీ 5000 mAh బ్యాటరీ యూస్ చేశారు, 66 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా 5000 mAh బ్యాటరీ అనేది కూడా కొంచెం డ్రాబ్యాక్. మిగతా మొబైల్స్ అని 6000 7000 mAh బ్యాటరీ కూడా వెళ్ళిపోయాయి, వీళ్ళు జస్ట్ 5000 mAh బ్యాటరీ దగ్గర ఆగిపోయారు. దీన్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ 7 days ఎక్స్పీరియన్స్ లో మేము వరుసగా కూర్చొని యూస్ చేస్తే మాకు వచ్చింది 6 hours 10 minutes వచ్చింది ఛార్జింగ్. ఏ యాప్స్ ఎంతసేపు యూస్ చేసామో ఇక్కడ నేను ఇస్తున్నా చూడండి. సో ఇది కూడా నాకు ఒక డ్రాబ్యాక్ అనే అనిపించింది. అండ్ ఇంకా 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 నేను ఎక్కువ డిసప్పాయింట్ అయింది కెమెరా విషయం. దీంట్లో 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, ఓమ్ని విజన్ సెన్సార్ యూస్ చేశారు. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. మెయిన్ గా బ్యాక్ కెమెరా 50 మెగాపిక్సెల్ ది ఓమ్ని విజన్ సెన్సార్. నువ్వు 25,000 పెడతావు ఈ మొబైల్ కి, ఓమ్ని విజన్ సెన్సార్ ఇవ్వడం ఏంటి అసలు? మరి అంత తీసి పడేస్తే అలాగా? మినిమం సామ్సంగ్ సెన్సార్ లేకపోతే సోనీ సెన్సార్ ఇవ్వాలి. ఇక్కడ ఓమ్ని విజన్ సెన్సార్ ఇచ్చారు. మీరు ఆ ఫోటోస్ చూడండి, ఒక్కొక్కటి పోర్ట్రేట్ 1x లో 2x లో తీసుకోవచ్చు. ఒక్క ఫోటోలో కూడా డీటెయిల్స్ ఉండవు. మీరు ఎంతనా జూమ్ చేయండి, కొంచెం కూడా డీటెయిల్స్ ప్రొడ్యూస్ చేయట్లేదు, మొత్తం నాయిస్ ఉంటుంది ఫోటోలో. అండ్ ఆ కలర్స్ కూడా ఏందో ఒక డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి. స్కిన్ టోన్ అస్సలు బాగాలేదు, ఓవర్ గా సాచురేట్ చేసేస్తుంది, అండ్ ఏదో గ్రీన్ టింట్ వేస్తుంది ప్రతి ఫోటోకి. అస్సలు వేస్ట్ అని చెప్తాను. మీరు నార్మల్ ఫోటోస్ అన్నా తీసుకోండి, పోర్ట్రేట్ అన్నా తీసుకోండి, అసలు వేస్ట్ అని చెప్తాను. బ్లర్ ఏదో చేస్తుంది, బాగా బ్లర్ చేస్తుంది, దాన్ని ఓవర్ సాచురేట్ చేయడం కానీ. ఆ కలర్స్ ఏందో అసలు ఆ ప్రాసెసింగే వరస్ట్ ఉంది. నెక్స్ట్ సెల్ఫీ కెమెరా ఫోటోస్ కూడా చూడండి, అసలు ఆ స్కిన్ టోన్ చూడండి, ఒక డిఫరెంట్ వైబ్ లో ఉంది ఆ స్కిన్ టోన్. షార్ప్ కూడా చాలా షార్ప్ చేసేస్తుంది ఫోటోస్. స్కిన్ టోన్ అసలు నాకు నచ్చలేదు, అండ్ ఆ కలర్స్ నచ్చలేదు. ఓవరాల్ గా కెమెరా అయితే నాకు నచ్చలేదు, సీరియస్ గా చెప్తున్నాను. మీకు 10,000 15,000 లో కూడా దీనికన్నా మంచి కెమెరాస్ వస్తాయి, అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. అండ్ ఫోటోస్ తీసేటప్పుడు కూడా 5 times ఫాస్ట్ గా క్లిక్ చేస్తే ఒక్క ఫోటో వస్తుంది. షట్టర్ ల్యాగ్ అనేది చాలా ఉంది. అసలు ఇవన్నీ ఎందుకు హైలైట్ చేయట్లేదు మిగతా వాళ్ళు నాకు అర్థం కావట్లేదు, కానీ చాలా షట్టర్ ల్యాగ్ ఉంది. వీడియోస్ మీరు ఫ్రంట్ టు బ్యాక్ 4K 60 FPS లో తీసుకోవచ్చు. ఒకసారి ఆ వీడియోస్ ఎలా వస్తున్నాయి మీరే చూడండి. ఈ వీడియో 4K 60 FPS లో తీస్తున్నాను. డైరెక్ట్గా వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి రికార్డ్ అవుతుంది. నేను నడుస్తా ఉన్న స్టెబిలైజేషన్ చూసుకోండి, అక్కడ కలర్స్ డీటెయిల్స్ కూడా ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి. ఫ్రంట్ కెమెరా కూడా 4K 60 FPS ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. స్టెబిలైజేషన్ అయితే లేదు, నేను నడుస్తున్నప్పుడు కదలుతూ ఉంది బాగా ఎక్కువగా. మిగతా కలర్స్ డీటెయిల్స్ అవి ఒకసారి చెక్ చేసుకోండి. స్కిన్ ఎలా ఉంది, మామూలుగా మీకు బయటగా మామూలుగా కనబడుతుందా, కొంచెం డిఫరెంట్గా కనబడుతుందా, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఆ వీడియోస్ ఎలా అనిపించాయి కామెంట్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉంటాయి. డ్యూయల్ వీడియో ఆప్షన్ ఉంటుంది, ఫ్రంట్ టు బ్యాక్ ఒకేసారి వీడియోస్ తీసుకోవచ్చు. మీరు ఇంకా మోర్లోకి వెళ్తే ఇంకా చాలా ఉంటాయి. ఆ ఏ ఎమోజీస్ అని ఒకటి ఉంటుంది, జస్ట్ అది ఒక కామెడీగా ఈ స్నాప్చాట్ ఫిల్టర్లు ఉంటాయి కదా, పిల్లి ఫోటోలు, కుక్క ఫోటోలు, ఇలాంటివి చాలా రకాలు ఉంటాయి దాంట్లో. సో అవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారు తెలియదు, స్నాప్చాట్ ఉంటుంది. సో ఇలా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉంటాయి. కెమెరాసే వరస్ట్ ఉంటే ఇవన్నీ ఎందుకు చెప్పండి. ఓవరాల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే మీరు కెమెరా కోసం చూస్తుంటే ఈ మొబైల్ జోలికి వెళ్ళదు. నెక్స్ట్ సాఫ్ట్వేర్ Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. మిగతా మొబైల్స్ అన్ని Android 16 తో వస్తున్నాయి ఇప్పుడు, కానీ దీంట్లో జస్ట్ Android 15 ఉంటుంది. 3 years Android అప్డేట్స్ ఉంటాయి, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. బ్లోట్వేర్ అయితే లేదు, దానికి మాత్రం మెచ్చుకోవచ్చు లావాలని. ఒక్క బ్లోట్వేర్ కూడా లేదు, ఒక్క ఎక్స్ట్రా యాప్ కూడా లేదు. అండ్ ఈ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ కూడా ఏదో మిస్ అవుతుంది, అంత స్మూత్ గా లేదు. వీళ్ళు కాంపిటీషన్ లో ఉండాలి అంటే ఆ సాఫ్ట్వేర్ ను కూడా చాలా బాగా పెట్టుకోవాలి. మిగతా బ్రాండ్స్ అన్ని ఇప్పుడు మెయిన్ గా కాన్సన్ట్రేట్ చేసేది సాఫ్ట్వేర్ మీద, ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఎంత బాగుంటే అంత బాగా యూజ్ చేసుకోవచ్చు. నాకు ఎక్కడో కొంచెం ల్యాగ్ లాగా అనిపిస్తుంది, కొంచెం జెటరీ ల్యాగ్స్ అయితే ఉన్నాయి. వీళ్ళు ఇంకా ఆప్టిమైజ్ చేయాలి దాన్ని. ఇంకా యాప్ లాక్ ఉంటుంది, యాప్ హైడ్ ఉంటుంది, కస్టమ్ డైలర్ తో వస్తుంది, కాల్ రికార్డ్ చేసిన అవతల వాళ్ళకి వినిపించదు. ఇంకోటి ఈ మొబైల్లో ఇక్కడ ఒక కుక్క పిల్ల ఉంది చూడండి, దీన్ని వీళ్ళు వాయు AI అని పిలుస్తున్నారు. ఇది ఒక చాట్ బాట్, సింపుల్ గా చెప్పాలంటే. మీరు ఏదైనా క్వశ్చన్స్ అడిగితే రిప్లై ఇస్తుంది. అండ్ మీకు కుక్క నచ్చకపోతే అక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్తే పిల్లి కూడా ఉంటుంది, సో పిల్లి కూడా పెట్టుకోవచ్చు. మీరు ఈ కుక్కనైనా పెట్టుకోవచ్చు, హస్కీ లాగా ఉంది. ఇది జస్ట్ చాట్ బాటే, మీరు ఏ క్వశ్చన్స్ అడిగితే వాడికి రిప్లై ఇస్తుంది. అండ్ పక్కనే AI ఏజెంట్స్ అని కూడా ఉంటాయి, మ్యాథ్స్ టీచర్ అని చెప్పి. మీరు ఏమన్నా క్వశ్చన్ అడిగారు అనుకోండి, మ్యాథ్స్ ప్రాబ్లం, దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ ఇంగ్లీష్ టీచర్ అని ఉంది, AI ఫిమేల్ కంపానియన్. మీరు మెయిల్ అయితే ఆ ఫిమేల్ తో మీరు మాట్లాడుకోవచ్చు. దొరికింది, నా జన్మ ధన్యమైంది, నా జన్మ ధన్యమైంది. అదే మీరు ఫిమేల్ అయితే మెయిల్ తో మాట్లాడుకోవడానికి కూడా ఉంది. ఇంకోటి హీరోస్కోప్ కూడా ఉంది, మీ జాతక ఇవన్నీ చెప్పించుకోవచ్చు. ఇవన్నీ నమ్మకండి, నమ్మితే ఇంకేం లేదు. అది ఏది పడితే అది చెప్పేస్తుంది.
ఇంకా ఏ టెక్స్ట్ అసిస్ట్ ఇవి చాలా ఉన్నాయి. ఇక్కడ మీకు కావాల్సింది ఒకసారి చూసుకోండి. కొన్ని యూజ్ అయ్యేటివి ఉన్నాయి, కొన్ని యూజ్ అవ్వనాటివి ఉన్నాయి. ఇది ఓవరాల్ గా ఈ అగ్ని 4 గురించి. ఇంకా కొనుక్కోవచ్చా అంటే మీకు హార్డ్వేర్ విషయంలో మాత్రం అన్ని బాగుంటాయి. మొబైల్ మంచి ప్రాసెసర్ ఉంటుంది, ర్యామ్ టైప్ బాగుంటుంది, స్టోరేజ్ టైప్ బాగుంటుంది, అన్ని బాగుంటాయి. కానీ ఆప్టిమైజేషన్ మాత్రం బాగుంటుంది. మీరు ఎంత మంచి ప్రాసెసర్ అయినా యూజ్ చేయండి, ఆప్టిమైజేషన్ బాగాలేనప్పుడు ఆ మొబైల్ వేస్ట్. సో అదే ఈ మొబైల్లో ప్రాబ్లం. నెక్స్ట్ కెమెరాస్ కూడా వరస్ట్ ఉన్నాయి, నేను ఆల్రెడీ చెప్పినట్టు. అండ్ డిస్ప్లే కూడా ఓవర్ షార్ప్నెస్ ఉంది. ఆ కలర్స్ కూడా ఓవర్ షార్ప్నెస్ వల్ల కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. కొంచెం ఎక్కువసేపు చూసారనుకోండి డిస్ప్లే కళ్ళు కూడా లాగతాయి, అంత షార్ప్నెస్ ఉంది. అండ్ బ్యాటరీ జస్ట్ 5000 mAh బ్యాటరీ ఉంది. ఇన్ని బొక్కలు ఉన్నప్పుడు ఇంకా 25,000 పెట్టి ఈ మొబైల్ కొంటావా అంటే నీ ఇష్టం. నేనైతే క్లియర్గా చెప్పాను మీకు. నన్ను అడిగితే వద్దు అనే చెప్తా. మీరు ఎవరు చెప్పినా వినొద్దు. ఇంకా నాకైతే అస్సలు నచ్చలేదు ఈ మొబైల్. ఏదో ఇండియన్ బ్రాండ్ అని చెప్పి మనం కొనేయడం కాదు. మనం పెట్టే మనీకి అది వాల్యూ ఫర్ మనీ అవ్వాలి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు చేసేది బిజినెస్. మనం కష్టపడిన మనీతో మనం కొనుక్కుంటున్నాం. ఇది నా టోటల్ ఎక్స్పీరియన్స్ ఈ మొబైల్తో ఈ 7 daysలో. మీరు ఇప్పటికీ కొనుక్కోవాలనుకుంటే ఓకే, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి జెన్యూన్ అండ్ మంచి క్వాలిటీ కంటెంట్ నా సైడ్ నుంచి ఎప్పుడు ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కామెంట్స్లో హైప్ బటన్ ఉంటుంది, అది ఇవ్వండి. కొంతమందికి రీచ్ అవుతుంది, మనం నలుగురికి తెలుస్తాం. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ మొబైల్ కొనుక్కోవాలి అనుకుంటే ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకి, వాళ్ళు అర్థం చేసుకుంటారు ఎంత మాత్రం అని చెప్పి. సో అంతే వీడియో ఫైనల్గా మీకు నచ్చింది అనుకుంటాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్.